ఆకాశమే హద్దుగా దూసుకెళ్లే రాకెట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ ప్రాంతం. గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ బ్రాండ్గా గుర్తింపు తెంచుకున్న ఇస్రో షార్ సెంటర్కు అఫీషియల్ గేట్వే ఆ సిటీ. కోట్ల రూపాయల బిజినెస్తో ల్యాండ్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్న ఆ ఏరియాలో అడుగు పెడితే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కానీ కట్ చేస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది అక్కడి అసలు సిచ్యువేషన్. హైటెక్ హంగుల వెనుక దాగున్న ఆ చేదు నిజం చూస్తే షాక్ అవ్వడం మీ వంత అవుతుంది. ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు, దేశ విదేశాల విఐపీలు నిత్యం రాకపోకలు సాగించే ఆ రోడ్ల పక్కనే నరకం తాండవిస్తోంది. ఇక పాలకుల అటర్ ప్లాఫ్ మేనేజ్మెంట్, అధికారుల కేర్లెస్ యాటిట్యూడ్ కారణంగా ఆ ప్రాంతం ఇప్పుడు ఒక పెద్ద మురుగు కూపంగా మారిపోయింది. అంతరిక్ష ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే ఆ ల్యాండ్ మార్క్ సిటీలో అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఈ దయనీయమైనటువంటి కంపు కొడుతోంది? వాచ్ దిస్ స్పెషల్ రిపోర్ట్. శ్రీహరికోట షార్ కేంద్రంతో పాటు ఇండస్ట్రియల్ హబ్స్ అయిన శ్రీ సిటీ, మాంభట్టు సెజ్ ఉద్యోగులతో నిత్యం బిజీగా ఉండే ప్రాంతమే సూళ్లూరుపేట మున్సిపాలిటీ. కమర్షియల్గా తిరుపతి, నెల్లూరు నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ భారీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. వ్యాపారపరంగా ఒక వెలుగుతున్న ఈ ఏరియాలో బజారు వీధి, కచ్చేరి వీధి వంటి రహదారులు అత్యంత కీలకమైన లైఫ్ లైన్స్ గా మారాయి. డే అండ్ నైట్ వేల సంఖ్యలో వెహికల్స్, పబ్లిక్ తిరిగేటువంటి ఈ ఇంపార్టెంట్ రూట్స్ లో కనీస పారిశుధ్య చర్యలు కరువయ్యాయి. మున్సిపాలిటీకి వస్తున్న రెవెన్యూకు తగ్గట్టుగా అఫీషియల్స్ ఎలాంటి ప్లానింగ్ చేయకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయింది. వేస్ట్ మెటీరియల్స్ అన్ని కాలువల్లో నిండిపోవడంతో మురుగునీరు రోడ్లపైకొస్తోంది. ఇంత డెవలప్మెంట్ ఉన్నా ప్రయోజనం శూన్యంగా మారింది. ఎక్కడి మురుగు అక్కడ, ఎక్కడ చెత్త అక్కడ, సరైన ఈ పాలనా వ్యవస్థలే గాడి తప్పి పూర్తిగా మురికి నీళ్లతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనందువలన ఎక్కడెక్కడ పొంగిపొర్లే రోడ్డు మీదకి వచ్చేసి దుర్గంధంతో ఈ పాదాచారం నడిచే పరిస్థితి ఉంది. కనీసం ఈ పాలకవర్గం ఉన్నప్పుడైనా కొంత ఏదో అంటే చూసి అడిగే పరిస్థితి ఉంది. పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి. మరి మున్సిపాలిటీ కమిషనర్ ఏం చేస్తున్నాడేమో కానీ, ఆయన పాలకుల సేవల్లో ఆయన పౌలిస్తున్నాడేమో కానీ మున్సిపాలిటీ పారిశుద్ధ్యాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు. సుమారు 60,000కు పైగా పాపులేషన్ ఉన్న ఈ పట్టణంలో పారిశుధ్యం పరిస్థితి దారుణంగా తయారైంది. గతంలో పంచాయతీగా ఉన్నప్పటికంటే ఇప్పుడు మున్సిపాలిటీగా మారిన తర్వాతే ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. గ్రేడ్ మారింది, పన్నులు భారీగా పెరిగాయి. కానీ పబ్లిక్ కు కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కల్పించడంలో మాత్రం అధికారులు టోటల్ గా ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వాలు మారినా, రూలింగ్ లీడర్స్ మారినా ఈ పట్టణ రూపురేఖలు మాత్రం ఇంచు కూడా మారలేదు. మెయిన్ రోడ్లన్నీ ఆక్రమణలకు గురికావడం ఒక ఎత్తైతే, కాలనీలన్నింటిలోనూ డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా వెంటాడుతోంది. చిన్నపాటి వర్షం పడితే చాలు కాలువల్లో వాటర్ ఫ్లో లేక రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్లానింగ్ లేని డ్రైనేజీ సిస్టమ్ వల్ల మురుగునీరు ఇళ్ల ముందుకొచ్చి చేరుతోంది. దీంతో లోకల్ పీపుల్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మరి మురికివాడల్లో నివసించేటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు దారుణంగా ఆ కంపుకి గురవుతున్నారు. అదే ఉన్నత కుటుంబాలకు చెందిన ఏరియాలో మాత్రం డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది. దాన్ని మెరుగుపరచాలా, పేదోళ్ళ ఏరియాలో డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేయాలా. నేషనల్ హైవే గుండా సూళ్లూరుపేట పట్టణంలోకి ఎంటర్ కావాలంటే ఒకవైపు హోలీ క్రాస్ సర్కిల్, మరోవైపు ఫేమస్ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి టెంపుల్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇదే దారి గుండా ఇస్రో చైర్మన్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ విఐపీలు రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి ప్రెస్టీజియస్ రూట్లో చిన్న వాన పడితే కనిపించే సీన్స్ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. హోలీ క్రాస్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు మొత్తం మోకాలిలోతు మురుగునీటితో నిండిపోతోంది. డ్రైనేజీ కాలువలు ఉన్నప్పటికీ అవి క్లీన్ చేయకపోవడంతో వేస్ట్ అంతా రోడ్డు మీదే తేలుతోంది. కాలినడకన వెళ్లే పాదాచారులు, టూ వీలర్ వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ వీఐపీ రూట్లోనే ఈ రేంజ్లో నరకం కనిపిస్తే సామాన్యుల కాలనీల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మురుగునీటి వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సూళ్లూరుపేటలోని పురపాలక సంఘం ప్రభుత్వ ఆధీన నియమాలతో పనిచేస్తుందా, ప్రభుత్వాన్ని అధిగమించి తమ స్వంత నిర్ణయాలతో పనిచేస్తుందా అని తెలియక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే
ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఇప్పటి వరకు చేయలేదని ప్రజలు నిజంగా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఒకటి ఏర్పడుతుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్లాస్టిక్ నిర్మూలన అనేది కేవలం మున్సిపల్ అధికారుల కలెక్షన్లకు మాత్రమే ఉపయోగపడే ఒక అస్త్రంగా మారిపోయింది. గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎక్కడా నిషిద్ధ ప్లాస్టిక్ బ్యాన్ అమలు కావడం లేదు. మార్కెట్లలో ఓపెన్ గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు అమ్మకాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఎంతో హడావిడిగా అనౌన్స్ చేసిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాం కేవలం పేపర్లకే పరిమితమైంది, కానీ ప్రాక్టికల్ గా జీరో అని తేలిపోయింది. పట్టణంలో గార్బేజ్ కలెక్షన్ ప్రాసెస్ కూడా ఏమాత్రం సక్రమంగా జరగడం లేదు. కేవలం మెయిన్ వీధుల్లో మాత్రమే తూతూ మంత్రంగా చెత్తను కలెక్ట్ చేసి తరలిస్తున్నారు. అధికారులు, మున్సిపల్ స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల రోడ్ల పక్కన చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు డ్రైనేజీ కాలువలను బ్లాక్ చేస్తూ పట్టణాన్ని ఒక ప్లాస్టిక్ వ్యర్థాల సామ్రాజ్యంగా మారుస్తున్నాయి. ఇప్పుడు మనం హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర నుంచి షార్కి వెళ్ళేటువంటి రూటు, ఆ పరిసర ప్రాంతాల్లో చూసినట్లయితే ఎక్కడి మురుగు అక్కడే ఉండేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. రోడ్లు కూడా గుంతలమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వర్షం వస్తే చాలు ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలబడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే వీటన్నిటి మీద కూడా మున్సిపల్ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేకుండా అధికారులు అంతా కూడాను ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాప్రతినిధులకు తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు తప్పితే, లేకపోతే ఉండేటువంటి ఎంపీపీలో లేకపోతే ఇంకొకరో చెప్తే పనులు చేస్తాం తప్ప మాకై మేము స్వతహాగా పనులు చేసేటువంటి పరిస్థితుల్లో లేము. ప్రజా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయినా కూడా మాకేం పట్టదు, మాకు నాయకుల అండదండలుంటే చాలనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. రైల్వే గేటుకు అవతల వైపు ఉన్నటువంటి ఏరియాల పరిస్థితి అయితే వర్ణనాతీతం. అక్కడ నిత్యం మురుగునీటి దుర్వాసన తాండవిస్తూనే ఉంది. మున్సిపల్ వెహికల్స్ రాకపోవడంతో ప్రజలు ఆల్టర్నేటివ్ లేక ప్లాస్టిక్ కవర్లలో చెత్తను కట్టి రోడ్లపై ఖాళీ స్థలాల్లో పారేస్తున్నారు. సాయినగర్, కోళ్లమిట్ట, ఇసుకమిట్ట, బాపూజీ కాలనీ, కసిరెడ్డిపాలెం, ఇందిరానగర్, బస్టాండ్ సర్కిల్, సూళ్లూరు లాంటి సబర్బన్ ఏరియాల్లో కాలువలన్నీ కూడా వ్యర్థాలతో జామైపోయాయి. దీంతో మురుగునీరు రోడ్లపైనే పొంగి ప్రవహిస్తూ దోమలకు, అంటువ్యాధులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. పబ్లిక్ ప్లేసెస్ అన్ని కూడా ఓపెన్ డంప్ యార్డ్లుగా దర్శనమిస్తున్నాయి. లోకల్ లీడర్స్, అధికారులు ఇవేవి పట్టించుకోకుండా ఆఫీస్ రూముల్లో ఏసీల కింద కాలక్షేపం చేస్తున్నారనే పబ్లిక్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రజల ఆరోగ్యం పట్ల కనీస బాధ్యత లేని పాలన సాగుతోందని స్థానికులు మండిపడుతున్నారు. శాటిలైట్ సిటీగా గ్లోబల్ మ్యాప్లో చోటు సంపాదించుకున్న సూళ్లూరుపేట పారిశుధ్యంలో మాత్రం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే కొట్టుమిట్టాడుతోంది. కోట్లాది రూపాయల బడ్జెట్ ఉన్నా, పన్నుల రూపంలో ప్రజల రక్తాన్ని పిండుకుంటున్నా ఆ నిధులన్నీ ఎటుపోతున్నాయి అనేది $1 మిలియన్ ప్రశ్న. అంతరిక్షంలోకి రాకెట్లను పంపే టెక్నాలజీ ఉన్న దేశంలో ఒక పట్టణంలోని మురుగునీటిని క్లీన్ చేసే సిస్టమ్ లేకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు తమ నిద్రమత్తు వీడాలి. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్తో ఈ కంపు కొడుతున్న సిటీని క్లీన్ సిటీగా మార్చాల్సిన టైం వచ్చింది. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. మరి ఈ దుస్థితిపై పాలకులు స్పందిస్తారా? సూళ్లూరుపేటకు పట్టిన శని వదులుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.